మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గచ్చుబావిని ఇప్పుడు మీరు డ్రోన్ విజువల్లో చూస్తున్నారు. ఈ గచ్చుబావిని సుందరీకరించి ప్రజలకు అలాగే అందరికీ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం నా వంతు కృషి చేస్తున్నాను. సామాజిక మాధ్యమాల ద్వారా నేను ఇచ్చిన పిలుపుకు కదలి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్క ఫోన్ కాల్తో తన 50 మంది శిష్యులతో అక్కడికి వచ్చి ఉదయం నుండి సాయంకాలం శ్రమించిన డాక్టర్ సదాశివయ్య గారికి, వారి విద్యార్థులకు నా హృదయపూర్వక అభివందనాలు. అలాగే కొల్లాపూర్, అచ్చంపేట్, గద్వాల నుండి సొంత ఖర్చులు పెట్టుకొని పొద్దస్థానం పనిచేసి కనీసం థ్యాంక్స్ అనే మాటను కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిన మిత్రులకు పాదాభివందనాలు. ఇది కదా బలం అంటే, ఇది కదా బలగం అంటే, ఇది కదా సంతోషం అంటే. భావితరాలకు మనం అందించాల్సిన ఆస్తులు హెరిటేజ్, విలువైన ఆస్తులు. వాటిని అందించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తే జడ్చర్ల మున్సిపాలిటీ మొత్తం కదిలి వచ్చింది. చాలా వరకు యువకులు కూడా కదిలి వచ్చారు. కానీ పని పూర్తి అవ్వలేదు. ఇది అంతం కాదు, ఆరంభం. కలికి సినిమా డైరెక్టర్ వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి ఆ పరిసరాలను చూసి తన్మయత్వానికి గురయ్యారు. దీని అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని కూడా తెలిపారు. ఆమె అక్కడ ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు కూడా పూర్తిగా మనకు వివరించడం జరిగింది. కనుక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజల అందరికీ మా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి. ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది రాజకీయ కార్యక్రమం కాదు, సేవా కార్యక్రమం. 100 రూపాయలు దానం చేయాలంటే కష్టమవుతుందేమో, కానీ 2 గంటలు మన తనువును వంచి శ్రమించి మన చరిత్రక ఆధారాలైన వారసత్వ సంపదను కాపాడుకొని భావి తరాలకు అందించే బాధ్యత మన మీద ఉంది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అక్కడ మెట్లు దిగుతున్నది కలికి సినిమా డైరెక్టర్ వాళ్ళ అమ్మ. ఆ ఏజ్లో కూడా అక్కడికి వచ్చి ఆ బావిని చూసి తను తన్మయత్వానికి గురి అయ్యి అందరికీ చెప్పారు ఎలా అభివృద్ధి చేసుకోవాలి, వారసత్వ కట్టడాలను ఎలా మనం కాపాడుకోవాలనే విషయాలపై చాలా సూచనలు ఇచ్చారు. అక్కడికి వచ్చి శ్రమించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకరి పేరు 2 పేర్లు చెప్పడం అంటే కుదరదు. సుమారు 200-250 మంది దాకా వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు. ఈ వీడియోలో ఎలాంటి కట్టింగ్లు, ఎడిటింగ్లు, మార్ఫింగ్లు లేకుండా పంపిస్తున్నాను. ఎక్కడైనా మిస్టేక్లు, తప్పులు ఉంటే పెద్ద మనసుతో క్షమించి వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని. ఈ రోజు నుంచి ఎవరైనా 5 మంది, 6 మంది, 7 మంది మిత్రులు ఎవరైనా ఉంటే మీరందరూ ఒక టీముగా ఏర్పడొచ్చి ఇక్కడ మీ వంతు బాధ్యతగా ఒక కార్యక్రమం 2 గంటలు 3 గంటలు చేసి వెళ్ళి మన వారసత్వ సంపదను నిలబెట్టడంలో మీ వంతు కృషి చేయాలని జేసీఎల్ న్యూస్ టీవీ కోరుకుంటుంది. ఇది జేసీఎల్ న్యూస్ టీవీ ఒక్కరి బాధ్యత కాదు, ఇది మన సామాజిక బాధ్యత. మర్చిపోకు మిత్రమా, ఇది మన వారసులకు మనం ఇచ్చే చిరు కానుక. మన యాక్చువల్ బేసిక్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఏఈకి వచ్చి దీని బార్డర్స్ మొత్తం బార్డర్స్ ఫిక్స్ చేయించేసి ఫెన్స్ గేట్ వస్తే నెక్స్ట్ క్లీన్ అదే ఇప్పుడు అక్కడ ఒక లాగా పని జరగడం వల్ల లేదంటే మనం ఉదయం వేసుకుంటే సాయంకాలం చేయాలి. ఉదయం చెత్త కూడా వేయకుండా చూసుకున్నాం. ఆర్కిడేరియం సెపరేట్ ఉంది, క్యాక్టస్ హౌస్ సెపరేట్ ఉంది. ఈసారి ఒక 25,000 మెడిసినల్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికి. నీలగిరి ఫారెస్ట్కి వెళ్ళి మేడం రేర్ ప్లాంట్స్ కూడా పట్టుకున్నాడు మేడం. అంటే అవి అంతరించిపోతున్న కొన్ని ప్లాంట్స్ తను తీసుకొచ్చి పెంచి వాటితో మళ్ళీ పువ్వులు కూడా పూసి ఇచ్చారు. సో కృషి అంటే అది పేపర్ లో రాస్తే చూపిస్తే అది దట్ ఈస్ ఏ ప్యాషన్. ఒక 6 ప్లాంట్స్ సైన్స్ కి కొత్తగా డిస్కవర్ చేశారు మేడం.
డిస్కవర్ చేసి ఒక రెండింటికి తెలంగాణ పేరు పెట్టాము. తెలంగాణ షేప్ లో మా దగ్గర గార్డెన్ ఉంది మేడం, బొటానికల్ గార్డెన్ డిగ్రీ కాలేజ్ లో బురుగుల రామకృష్ణరావు మేడం. ఎంత పెద్ద విశ్వసర్వాలను పట్టుకొని దాన్ని మళ్ళీ ప్రాణాధారం చేసి అడవుల్లో వదిలేస్తారు. మా సార్ ఎంత గొప్పవారంటే మేడం పాములను తీసుకొచ్చి పొదిగించి పిల్లలు కూడా తీసేంత వరకు కూడా కృషి చేస్తారు మేడం. ఒకవేళ ఎగ్స్ పెట్టేసిన అంటే హ్యాచింగ్ చేసి మళ్ళీ వాటిని ఫారెస్ట్ రిలీజ్ చేస్తారు. భయం ఏం లేదు, మా వాళ్ళు చెప్పినారు ఏం లేదు, గట్టి గట్టిగా పాదాలు వేసుకొని పోయి ఏం పాములు ఎట్టున్నా అటు వెళ్ళిపోతుంది, మీరేం భయపడకండి. ఇక్కడ అక్కడ పాములు ఉంటాయి. లైమ్ బర్క్ కదా ఇక్కడ కదండి. భరత్ ఇది వెరీ ప్రిజర్వ్డ్, వెరీ వెరీ ప్రిజర్వ్డ్. క్లీన్ అప్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మండే అక్కడ చేసే డిఫరెంట్ వర్క్. అది కూడా ఇట్లనే కదా, ఇట్లా ఇట్లా జయరామ్ రెడ్డి. ఐ థింక్ ఎవ్రీడే మీ నామస్మరణ జరుగుతుంటుంది ఇంట్లో. ఇదే మా పిల్లలు లక్ష్మి మై పిఏ అండ్ నాగలక్ష్మి. సో బోత్ లక్ష్మీస్ ఐఎమ్ సరౌండెడ్ బై. అదంతా క్లీన్ చేసింది. కిందికి పంపి, సుధీర్ అన్నకు పంపి. తట్టలు రావాలి, తట్టలు అక్కడనే పోతున్నాయి. పైన ఉంది. మనకి వచ్చిన వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు. ఇలాగా అందరు కలిసి కట్టుగా ఈ పని చేసుకుంటుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నేను కూడా చేస్తా, వీళ్ళతో పాటు నేను కూడా శ్రమిస్తా. ఈరోజు అయిపోయింది నాది, మళ్ళీ నెక్స్ట్ వారం కూడా వచ్చి కూడా ఇంత రేపు వచ్చి చేస్తాను. పడేయకండి, దాపెట్టుండి. పడేయకండి, దాపెట్టి ఒక దగ్గర పెట్టుండి. అది మళ్ళీ కట్టడానికి పనికొస్తుంది. అయింది. మేడం ఈ ఒక్కరోజు కాదు మేడం, ఇది రెడీ అయిపోయే వరకు మీ మున్సిపల్ టీం అంతా తినే ఉండాలి.
మేడం ఎక్కడండి మేడం మేడం నేర్పిస్తారా మేడం? మహేష్ అన్న కూడా పొద్దుగాల నుంచి మంచిగా కష్టపడి పనిచేస్తాను. మా వాళ్ళు కూడా ఒకసారి కష్టపడే టీం అందరినీ చూపించాలి నేను, కాబట్టి నేను ఒక 5 నిమిషాలు నా పని ఆపి ఒక కష్టపడి పనిచేస్తాను. ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా వచ్చారు, ఎవరికి నేను ఫోన్ చేయలే. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో పెట్టిన రీల్స్ బేస్ చేసుకుని వీళ్ళు ఇంతమంది వచ్చి వర్క్ చేశారు. చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా అందరూ కూడా మనకి చేశారు. డాక్టర్ సదాశివయ్య గారు ప్రొఫెసరు, డాక్టరు, తర్వాత వృక్షశాస్త్ర నిపుణుడు, తన టీంతో కూడా వచ్చాడు. తర్వాత రోజు కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పారు. సదాశివయ్య సార్ హాయ్ చెప్తున్నాను. ఇది డే 1, ఒక డే 20, డే 30 వచ్చే వరకు దీన్ని ఏ పొజిషన్కి తీసుకుపోవాలనేది జడ్చలలో ఉన్న ప్రతి యువత, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇది ఒక్కరి వల్ల కాదు, ప్రభుత్వం ప్రతిదానికి ప్రభుత్వమే ఇనిషియేషన్ తీసుకోవాలంటే అది ఎక్కడ జరగదు. మనకు సామాజిక బాధ్యత ఉండాలి. సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు కదా. ఈ బావి క్లీన్ అయ్యేంత వరకు ప్రతిరోజు ఎంతో కొంతమంది సహాయ సహకారాలు తీసుకొని తప్పకుండా నేనైతే ఈ క్లీన్ అయ్యేదాకా అందరినీ ఫాలో చేసుకుంటూ ఉంటాను. ఓకే, డీకే అరుణ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ గారితో కూడా మాట్లాడాను. వస్తామన్నారు కానీ రాలేదు. స్థానిక శాసనసభ్యుడు కూడా వస్తామన్నారు. అయితే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు కూడా ఇంతకుముందు వచ్చి చూసి ఈ సుందరీకరణ కార్యక్రమాలకు సంబంధించింది ఈ పూడిక తీత, చెత్త తీసేది మొత్తం అయిపోయిన తర్వాత హంగులు రుద్ది, తర్వాత మైనర్ రిపేర్ చేసి పునర్వినియోగంలోకి తీసుకొచ్చే దాంట్లో భాగంగా నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. అంటే ఇది స్వచ్ఛందంగా ఎవరంతకు వాళ్ళు చేయాల్సిందే. ఎవరికి ఒకరికి క్రెడిట్ ఇవ్వడం, ఎవరికి ఒకరికి ఇవ్వడం కాదు. ఇంకొక చరిత్రక సంపద, వారసత్వ సంపద, కాబట్టి దీన్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే, చాలామంది టీం వచ్చారు. డే 1 ఆదివారం కాబట్టి స్టూడెంట్స్ బాగా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ పేరు నా ధన్యవాదాలు. సహకరించిన వాళ్ళందరికీ ఒక్క పిలుపుతో కదిలింది. ఓకే, నెక్స్ట్ కూడా వారం ఒక వారం 10 రోజులు కంటిన్యూగా ఇదే పని ఉంటుంది మనకు. ఒకటే రోజుతో అయిపోదు ఇది మనకి. ఈ పునర్నిర్మాణం అనేది ఒక రోజు అవ్వదు. ఎందుకు ఇంతింతే వట్టిడింతే అన్నట్లు శ్రీజీ అంటాడు కదా, పరిగెత్తు, కుదరకపోతే నడువు, లేకపోతే దేకు, కానీ ఒక దగ్గర ఉండకు. అదే ఇన్స్పిరేషన్తో ఒక అడుగుతో మొదలు పెట్టడం స్టార్ట్ చేశాను. శుభసూచకంగా ఇంతమంది కదిలొచ్చారు. నిత్యం కూడా అందరు సహకారం చేస్తామంటున్నారు. గచ్చిబావి సుందరీకరణకు మీరందరూ కూడా సహకరించాలి. జడ్చర్ల వాళ్ళు ఎక్కడెక్కడ డెవలప్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ మీరు రానికి కుదరకపోతే దానికి ఒక సోర్స్ ఉంది. ఆ సోర్స్ చెప్తా, సోర్స్ ప్రకారము మీరు సామాజికంగా మీరు ఏం చేయాలి, సోషల్గా ఏం చేయాలి, ఫైనాన్షియల్గా ఏం చేయాలి అనేది నేను చెప్తా. దీన్ని సుందరీకరణ చేసుకొని దీని తర్వాత ఏం చేద్దాం మీద రాత్రికి లైవ్లో మాట్లాడతాను. గచ్చిబావి క్లీనింగ్ ఛాలెంజ్లో చాలామంది వచ్చారు. ఓకే, దగ్గర ఎవరు చేయాల్సిన శ్రమదానం వాళ్ళైతే పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు అన్న ఏమంటుండు, వీళ్ళ వంశస్థులు నిర్మించింది గచ్చిబావి నిర్మించింది వీళ్ళ వంశస్థులు. ఓకే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇది శిథిలమైన గచ్చిబావి పునర్నిర్మాణించాలని నేను తలపించి ముందుకెళ్తా. 2 ఏళ్ల కింద కృష్ణ రాసిన వార్తను బేస్ చేసుకుని వార్త చేస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించి కొంత నిధులు కేటాయించాడు. కానీ ఈ నిధులు ఇంకా రాలేదనుకుంటాను, ఇంతవరకు శాంక్షన్ అయితే కాలేదు. చాలా మంచి శుభ పరిణామం ఇచ్చాడు, మాత్రం చాలా బాగుంటుంది.
ముందుకు వచ్చేందుకు చాలా సంతోషం. ఓకే, నిర్మించిన వారసులు కాబట్టి ప్రతిరోజు కొంత టీం తీసుకొని మీరు ఇనిషియేషన్ తీసుకోవాలంటే మేము రకరకాల పండ్ల బయట తిరుగుతాం, రిపోర్టర్లు అంటే ఒకటే ప్లేస్లో ఉండడం కుదరం కాబట్టి సామాజిక బాధ్యతగా తీసుకొని నేను మున్సిపాలిటీ వాళ్ళను మీకు మహేష్ కౌన్సిలర్ని జమ చేస్తాను. రోజు పొద్దుగాల ఒక 20 నిమిషాలు వచ్చేసి చూసి వెళ్తాను. కాబట్టి దీనికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత జడ్చల్లో ఉన్న ప్రతి ఒక్కరిది. అందరూ బాధ్యత వహించాలి. మన గుడి మనం క్లీన్ చేసుకోవాలి అక్క. ఆఫీసులో చేస్తారా సార్ మీరు? ఆఫీసులో చేస్తారా? గచ్చిబావి క్లీనింగ్లో మేము సైతం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, కొంతమంది వచ్చారు కానీ యువత రాలేదు. ఊత్ ఇంపార్టెంట్ మనకు. ట్రాక్టర్ వస్తే చెత్త అంతా తీసేసి మొబైల్లో వచ్చేసి అక్కడ పెట్టేసి పార్లు ఎన్ని వీలైతే అన్ని పార్లు, ఎన్ని గంపలైతే అన్ని మాక్సిమం